చిన్నారి చిట్టి కథలు. పిల్లలు, మీకు ఒక కథ చెప్పనా? అనగనగా ఒక ఊరిలో అడవిలో జంతువులన్నీ మృగరాజుని రాజుగా చేసుకుని నివసిస్తూ ఉండేవి. మృగరాజు ఎప్పటికన్నా చాలా సంతోషంగా ఉంది. అక్కడ జంతువులు, నెమళ్ళు, కోతులు, పక్కనున్న నక్క, జంతువులన్నీ, ఎలుగుబంటి, అన్ని జంతువులు సింహాన్ని చూసి ఎందుకు ఇంత హుషారుగా ఉన్నారు మహారాజా అని అడిగినాయి. ఇదివరకు మంత్రిని తీసేశాను, ఇప్పుడు నేను ఎలుగుబంటిని మంత్రిగా పెట్టుకున్నాను. ఎలుగుబంటి వచ్చిన దగ్గర నుంచి నాలో ఉత్సాహం పెరిగింది, నా తెలివితేటలు కూడా చాలా పెరిగినాయి అని చెప్పి ఆనందంగా గడపసాగింది. అందరితో ఆనందంగా వ్యక్తం చేసింది. అప్పుడు ఒకరోజు ఆ జంతువులన్నిటికీ ఒక పోటీ పెట్టింది మృగరాజు. ఆ పోటీకి చాలా జంతువులు హాజరైనాయి. దానిలో నెమళ్ళు, కోతి, రామచిలకలు, కుందేళ్ళు, అన్ని జంతువులు పోటీకి హాజరైనాయి. ఆ పోటీ ఏంటంటే, మీలో ఎవరైనా నా ఉన్నది ఉన్నట్టుగా నా బొమ్మ గీయాలి అని వాటికి పోటీ పెట్టినాయి. అలాగే ఉత్సాహంగా ఆ పోటీలో అన్ని జంతువులు, పక్షులు అన్నీ పోటీ చేసినాయి. నేను ఎలా ఉన్నానో అలాగే నా చిత్రాన్ని గీస్తే మీకు చాలా బహుమతులు ఇస్తాను అని ప్రకటించింది. ఇప్పుడు మంత్రి కూడా, సరే మహారాజా, అన్ని జంతువులు సిద్ధంగానే ఉన్నాయి, మీ పోటీకి రేపటి మన పోటీ నిర్వహిస్తాం అంటాయి. మంత్రి అయిన ఎలుగుబంటిని న్యాయ నిర్ణయితగా నియమించుకుంటుంది. అడవులన్నీ, జంతువులన్నీ వచ్చినాయి. కాసేపటి చిత్రలేఖన పోటీ మొదలైంది. అన్ని జంతువులు తమ తమ తెలివితేటలతో మృగరాజుని బొమ్మ గీయడం మొదలుపెట్టినాయి. అందంగా గీసినాయి. మేం గెలుస్తామని అని వాటిలో అవి ఊహించుకుంటూ ఉన్నాయి. ఉన్నట్టుగా గీసాం, ఈసారి మందే విజేత అవుతుంది అనుకున్నాయి. కాసేపటి చిత్రలేఖన పోటీ ముగిసింది. జంతువులు వేసిన బొమ్మలన్నీ మృగరాజు చూసినాయి. మృగరాజుతో పాటు మంత్రి కూడా ఆ బొమ్మలన్నీ పరిశీలించినాయి. దానిలో నెమలి, కోతి మృగరాజు చిత్రాన్ని చాలా అందంగా గీశాయని, ఖచ్చితంగా తమకే బహుమతులు వస్తాయని ఆనందంగా గంతులు వేసినాయి. పోటీకి వచ్చిన జంతువులన్నీ ఆ పోటీలో నెమలి, కోతి ఏదో ఒకటి గెలుస్తుందని చెప్పి అనుకుని ఆనందంగా ఉన్నాయి. ఎలుగుబంటి ఆ రెండిట్లో ఏదో ఒక జంతువు విజేతగా ఎంచుకుంటుందని ఎలుగుబంటి కూడా భావించింది. ఎలుగుబంటి భావించి మృగరాజు దానికి చెవుల్లో చెప్పింది, నెమలిని కానీ కోతిని కానీ విజేతగా నిలబెట్టండి అని మంత్రిగా సలహా ఇచ్చింది. కానీ మృగరాజు ఆ వేసిన చిత్రాలని చూసి కుందేలు బాగా గీసిందని కుందేలుని విజేతగా ప్రకటించింది. అదే మహారాజా, నేను నెమలిని కానీ కోతిని కానీ విజేతగా నిలబెట్టమని చెప్తే మీరు కుందేలుని విజేతగా ఎందుకు ప్రకటించారు అని అడిగింది. నా చిత్రాన్ని అందరూ బాగానే గీశారు, కానీ కుందేలు నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అలాగే గీసింది. ఉన్నట్టుగా గీయమని నేను చెప్పాను, పోటీకి పెట్టాను. ఆ పోటీలో కుందేలు మటుకు ఉన్నట్టుగా యవనంగా కనిపించేలాగా ఇప్పుడు ఉన్నట్టుగా గీసింది. అందువల్ల కుందేలు విజేతగా నిలబడింది అని చెప్పింది. లేని దానికి అందాలు తెప్పించి గీసిన దానికి విజేతగా నిలబెట్టలేము, ఉన్నట్టుగా గీమన్న దానికే విజేతగా నిలబెట్టాను అని చెప్పినాయి. అప్పుడు కుందేలు చాలా ఆనందపడింది. మిగతా జంతువులన్నీ కుందేలు గీసిన బొమ్మని జాగ్రత్తగా గమనించినాయి, విషయం అర్థం చేసుకున్నాయి. ఈ నిర్ణయంతో మేము ఏకీభవిస్తున్నాం మృగరాజా అన్నాయి. అన్ని జంతువులు కలిసి కుందేలుకు బహుమతులు అందజేసినాయి. కుందేలు ఆనందంగా ఇంటికి వెళ్ళింది.